మూర్తి గారు, మీ అంచనా ఏంటి సార్? అంటే గోల్డ్ కొనుగోలు వద్దన్నారు కదా, దాని ఇంపాక్ట్ ఇమ్మీడియట్గా పడలేదు అని కృష్ణ దాచపల్లి గారు అంటున్నారు. నిజంగా ఇంపాక్ట్ పడే అంశమా? ప్రధాని మోదీ చెప్పిన అంశానికి గల కారణాన్ని మీరు ఇందాక వివరించారు. నిజంగా పబ్లిక్ అంత సీరియస్గా తీసుకునే వాతావరణం క్రియేట్ అవుతుందా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సతీష్ గారు, మనం సార్, గోల్డ్ యొక్క ఫండమెంటల్స్ అర్థం చేసుకోవాలి. ఫండమెంటల్స్ అంటే అసలు గోల్డ్ ప్రైస్ ఏ రకంగా డిటర్మైన్ అవుతుందో చూసుకోవాలి. మనం ఇండియా ఆఫ్ కోర్స్, మనము ఇండియన్స్ వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ గోల్డ్ ఇంపోర్టర్స్ ఆఫ్టర్ చైనా. సో గోల్డ్ అనేది డాలర్ డినామినేటెడ్ అసెట్. మనం ఇండియన్స్ ఒక్కరోజు మన యాక్టివిటీతో గోల్డ్ ధరలు అనేవి పెద్ద డిటర్మైన్ అవ్వవు. గ్లోబల్ గా వచ్చేటువంటి మార్పులతో, గ్లోబల్ గా ఉండే అంశాలతో గోల్డ్ ధరలు అనేవి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ముడిపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే రీసెంట్ గా గోల్డ్ ప్రైసెస్ కొంచెం కన్సాలిడేట్ అవుతుంటే దానికి ప్రధాన కారణాలు కనుక చూసినట్లయితే కొంచెం మార్కెట్ లో ఉన్నటువంటి వినికిడ్ న్యూస్ ఏంటంటే ఇట్స్ అన్కన్ఫర్మ్డ్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే లాస్ట్ 5 years లో రష్యన్ సెంట్రల్ బ్యాంక్స్ బాగా గోల్డ్ ని పర్చేజ్ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నట్లుగా అన్కన్ఫర్మ్డ్ న్యూస్ రావటం మార్కెట్ లో చూడటం జరిగింది. సో ఈ గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్స్ అంటే ప్రతి కంట్రీ యొక్క రిజర్వ్ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్స్ ఏ రకంగా బిహేవ్ చేస్తాయి కూడా ఒక ప్రధాన అంశం కింద మనం చూడాలి. సో రానున్న రోజుల్లో నెక్స్ట్ మనం అనూహ్యంగా ఇప్పుడు కనుక ప్రస్తుతం మనం చూస్తే కనుక లాస్ట్ 10 years లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎప్పుడు $100 పర్ బ్యారెల్ ఎప్పుడు వెళ్ళలేదు. కానీ అనూహ్యంగా లాస్ట్ 60 days లోనే క్రూడ్ ఆయిల్ ధరలు ఎప్పుడు $120 పర్ బ్యారెల్ దాకా వెళ్ళటం మనం చూస్తున్నాం. సో అందువల్ల ఇక్కడ ఏంటంటే టూ మనీ మూవింగ్ పార్ట్స్ ఉన్నాయి అనమాట. సో క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల గోల్డ్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే క్రూడ్ ఆయిల్ అగైన్ ఇట్స్ అ డాలర్ డినామినేటెడ్ అసెట్. క్రూడ్ ఆయిల్ ఇంకా ధరలు పెరిగితే కనుక డాలర్ కి డిమాండ్ అనేది పెరుగుతుంది. అందుకే దీన్ని పెట్రో డాలర్ అంటాం మనం. సో క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు డాలర్ కి డిమాండ్ పెరుగుతుంది. డాలర్ కి డిమాండ్ పెరిగినప్పుడు గోల్డ్ డౌన్ అవుతుంది, గోల్డ్ కన్సల్టేట్ అవుతుంది. సో అందువల్ల ఈ ఇన్పుట్ రిలేటెడ్ పార్ట్స్ అనేవి ఉన్నాయి. ఓన్లీ మనం ఇండియన్స్ గోల్డ్ కొనటం మానేయటం వలన గోల్డ్ ప్రైసెస్ దిగి వస్తాయి అంటంలో కంప్లీట్ గా ట్రూత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దాని యొక్క ఇంపాక్ట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. బట్ వేరేస్ మనం ఇండియన్స్ కనుక గోల్డ్ ని పర్చేజ్ చేయడం తగ్గిస్తే గనక ప్రస్తుతం మన యొక్క రూపీ డిప్రిషియేట్ అవుతుంది. ఈ రోజు కన్నా చూస్తే రూపీ లోనే ఉంది. ఆల్మోస్ట్ 95.83 లెవెల్లో రూపీ ప్రస్తుతం ఈ రోజు ఉంటూ మనం చూస్తున్నాం. ఇన్ కేస్ మనం కనుక గోల్డ్ ధరలు పెరిగి గోల్డ్ కన్జంప్షన్ పెరిగిపోతూ ఉండి మళ్ళీ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు కనుక పెరిగిపోతూ ఉంటే మరొక వైపు స్టాక్ మార్కెట్ లో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్ చేస్తూ ఉంటే కనుక